श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। అందరికీ నమస్కారం। ఈ రోజు అన్నపూర్ణాదేవి కథను తెలుసుకుందాం। దేవతల శాశ్వత లోకాలలో పరమేశ్వరుడు మరియు పార్వతి సృష్టి మరియు నాశనానికి ప్రతినిధులు తరచుగా తత్వశాస్త్రాల మీద చర్చలు చేస్తూ ఉంటారు। ఒకరోజు వారిద్దరి మధ్యన ఒక ముఖ్యమైన వివాదం ప్రారంభమైంది। శివుడు తన తత్వజ్ఞానం పట్ల గాఢమైన నమ్మకం కలిగి భౌతిక ప్రపంచం ఒక మాయ అని, అన్ని విషయాలు ఆహారంతో సహా తాత్కాలికమని చెప్పాడు। కాని పార్వతి సృష్టి మరియు సంరక్షణ దేవత ఆయనతో ఏకీభవించలేదు। ఆమె విశ్వసించింది ఆహారం మాత్రమే కాదు, జీవనానికి అవసరమైన ప్రతిదీ ఒక మూలమని, సృష్టి సకల జీవులకు పోషణనిచ్చే పాత్రను తప్పనిసరిగా అంగీకరించాల్సిందే అని ఆమె భావించింది। పార్వతి తన స్థానాన్ని విడిచిపెట్టింది। తనతో పాటుగా భోజనాన్ని మరియు పోషణలను తీసుకువెళ్ళింది। ఆమె ఆచూకీ లేకుండా పోయిన వెంటనే ప్రపంచమంతా అస్తవ్యస్తంగా మారింది। పంటలు ఎండిపోయాయి, నదుల ప్రవాహం ఆగిపోయింది మరియు ఒక మహాకరువు అన్ని ప్రాణాలను ప్రభావితం చేసింది। ఆహారం లేక దేవతలు కూడా ఆకలితో బాధపడ్డారు। స్థితి యొక్క గంభీరతను గ్రహించిన శివుడు పార్వతిని వెనుకసాగాడు। శూన్యత మరియు ఆకలితో ఉన్న ప్రపంచాన్ని చూచి శివుడు జీవనాధారమైన ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు। శివుడు తన మార్గంలో సృష్టి యొక్క చర్చలను ఆలోచించాడు మరియు భౌతిక ప్రపంచం అనేవి తాత్కాలికమైన జీవం మరియు అభివృద్ధి ఒక అవసరమైన దశగా భావించాడు। శివుడు తన తపస్సుతో విజ్ఞానం పొందినప్పుడు పార్వతి అన్నపూర్ణ రూపంలో తిరిగి వచ్చింది। ఆమె ఒక పానపాత్రను పట్టుకుంది, అది సమృద్ధిని సూచిస్తుంది మరియు కొడవలిని పంచడానికి సంకేతం। శివుడు తన పాత్రను వినమ్రంగా ఆమెకు అందించాడు మరియు ఆమె దానిని ప్రేమతో నింపింది। కరువు మరియు ఆహారం యొక్క ప్రాముఖ్యతను ముగింపు ఇచ్చింది। ఈ రోజు వరకు భక్తులు గౌరవంతో అన్నపూర్ణాదేవిని పూజిస్తున్నారు। ముఖ్యంగా వారణాసిలో ఆమె ఆలయంలో ఇది ఆశ మరియు పోషణకు గుర్తుగా నిలిచింది। ఆమె కేవలం ఆహార దేవత మాత్రమే కాదు, ఆమె దివ్య తల్లి, ప్రేమకు ప్రతిరూపంగా ఉన్నది। తన భక్తులకు శారీరక మరియు ఆధ్యాత్మిక పోషణను అందిస్తుంది। ఆమె కథ మనకు ఆహారం యొక్క పవిత్రత మరియు దాని అవసరము ఉన్నవారితో పంచుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది। అన్నపూర్ణాదేవి జీవితం ఒక విలువైన బహుమతిగా ఉందని, భౌతిక మరియు ఆధ్యాత్మిక పోషణల ద్వారా జీవనాధారం పొందుతున్నామని తెలియజేస్తుంది। ఈ దివ్య కథలో మాతో కలిసి నడిచినందుకు మీకు ధన్యవాదాలు। ప్రతి భోజనం ఒక ఆశీర్వాదం, ప్రతి అన్నదానం దైవానికి ఒక సమర్పణ। మీరు ఈ కథను ఆస్వాదిస్తే మరిన్ని కథలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి। మళ్ళీ కలుద్దాం।